రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం బీసీ వర్గాల పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ బీసీ భవన్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం దారుణమని వైసీపీ బీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు నేట్లపల్లి శివరాం ఆధ్వర్యంలో కడప నగరం పాతరింసులోని బీసీ భవన్ను వైసీపీ బీసీ విభాగం ప్రతినిధులు సందర్శించి అందులోని లోట్లుపాట్ల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా శివ యాదవ్ మాట్లాడుతూ బీసీ వర్గాల అవసరాలు తీరేలా వైసీపీ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అబ్జద్ బాషా, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్లు చొరవ తీసుకుని కడప నగర నడిబొడ్డున పాతరింసులో ఎంపీ నిధులు 6 కోట్లు వెచ్చించి బీసీ భవన్ను నిర్మించారన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని కేటాయించి భవనాన్ని నిర్మిస్తే ప్రస్తుతం కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం కనీసం 20 లక్షలు వెచ్చిస్తే ఇక్కడ అన్ని మౌలిక వసతులు సమకూరుతాయన్న విషయాన్ని విస్మరించడం తగదన్నారు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టగల కారణం ఏంటంటే, నా పేరు కొప్పల శివ యాదవ్, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈ బీసీ భవన నిర్మాణంలో ఎన్నో కోట్లు వెచ్చించి ఎంతో హుందాగా వైసీపీ ప్రభుత్వంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఎంపీ అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారు, మాజీ మేయర్ సురేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం అబ్జద్ బాషా గారు, శాసనమండలి సభ్యులు రమేష్ యాదవ్ గారు ఒక ప్రణాళిక రచించి ఎన్నో ఏళ్ళు బీసీలు ఇక్కడ ఉన్నటువంటి ఒక బీసీ భవన్ కోసం దశాబ్దాల కాలంగా ప్రతి ఒక్కరూ అడుగుదామనే ఉద్దేశంతో కడప నట్టి నడిబొడ్డున బీసీలకు బీసీ భవనం ఇస్తే బాగుంటుందనే సదుద్దేశంతో ఓల్డ్ రిమ్స్ నందు పాత బస్టాండుకు 500 మీటర్ల దూరంలో బీసీ భవనం స్థలం కేటాయించి 20 సెంట్లు. ఇక్కడ ఆ స్థలానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో సెంటు 80 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి స్థలం కేటాయించి అందులో ఎంపీ లాట్స్ కింద 6 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి భవన నిర్మాణానికి అత్యంత సుందరంగా తీర్చిదిద్దేటువంటి వైసీపీ ప్రభుత్వం దీనికి మౌలిక వసతులు కేటాయించడంలో కూటమి ప్రభుత్వం ఘోరాతి ఘోరంగా విఫలమైందని ఇప్పుడు చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కనీసం ఒక 20 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి దీనికి కావాల్సిన ఏసీలు కావచ్చు, మంచాలు కావచ్చు, బీద పిల్లలు పండుకునేటటువంటి బెడ్లు కావచ్చు, 10 రూములు ఉన్నాయి బీద పిల్లలకు. అందులో 3 కేటాయించినాం. ఎక్కడెక్కడి నుంచో వచ్చేటటువంటి జిల్లా నలుమూలల నుంచి వచ్చేటటువంటి బీసీలకు సంబంధించిన బీద పిల్లలు పడుకునే దానికోసం ఇక్కడ కొన్ని రూములు కేటాయించినాం. మౌలిక వసతులు కనీసం చాపలు కూడా వేయలేటటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం ఉంది. దీనికోసం మేమేం చేయాలనుకుంటున్నాము, ఈ బీసీ భవనాన్ని మీరు చేయలేని పక్షంలో మాకు బీసీలందరికీ కలిపి అప్పచెప్తే మేము చేసుకునేదానికి జోలో ఎత్తుకొని జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బీసీ దగ్గర 100-200 సేకరించి మేము తయారు చేస్తాం. మీకు శక్తి లేదని చెప్పేయండి ఈ ప్రభుత్వానికి. బీసీలు అంటే మోసంగా భావించేటటువంటి కూటీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక బీసీ కూడా మంచి జరగదని ఆలోచన. దానికోసం ఇక్కడ కనీసం 20 లక్షలు ఎన్ని కోట్ల విలువ చేసేది ఇచ్చిందని వైసీపీ ప్రభుత్వం? 15 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం 6 కోట్ల నిధులు కేటాయిస్తే ఈరోజు 20 లక్షల రూపాయలు ఏసీలు, మంచాలు, దీనికి సంబంధించిన స్టడీ సర్కిల్కి సంబంధించినటువంటి ఫర్నిచరు, లైబ్రరీకి సంబంధించినటువంటి పుస్తకాలు ఎప్పుడో గ్రూప్ 1, గ్రూప్ 2 చదవాలంటే ఎప్పుడో పాతకాలం నాటి పుస్తకాలతో ఇప్పుడు బీసీలు ఎట్లా అవేర్నెస్ వస్తుంది, ఎట్లా చదువుతారు, ఎట్లా ఉద్యోగాలు వస్తాయి? ఏమీ రావు. ఎప్పుడో పుస్తకాలు, కనీసం అక్కడ ఉన్నటువంటి మన పుస్తకాలు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇది బీసీ భవనం. మీరు దీనికి సంబంధించిన కరెంటు బిల్లు చూడండి, కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఉంది. ఇది గవర్నమెంట్ నడుపుతుందా, ప్రైవేట్ వ్యక్తులతో చేతుల్లో పెట్టాలన్నా? బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ పేరుతో దీని కరెంటు బిల్లు ఉంది. బీసీ సంక్షేమ సంఘం అనేది ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఇక్కడ ఒక వ్యక్తిని ఇది చేసుకొని బీసీ సంక్షేమ సంఘం అనేది పెడితే పేపర్ ఇట్లే మీడియా మిత్రులు గమనించండి. ఇవి దీనికి సంబంధించిన కరెంటు బిల్లు బీసీ భవనం పేరుతో లేవు. ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసినారా, కొంతమంది వ్యక్తులకే దారాదత్తం చేశారా కూడా అర్థం కావడం లేదు. దీనికి సంబంధించిన కరెంటు బిల్లు
బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన ప్రెసిడెంట్ది ఈ బిల్డింగ్. ఇదేందండి ఇది? కొంతమంది వ్యక్తులు కూటమి ప్రభుత్వం కట్టబెట్టేది. రాజకీయాలకు అతీతంగా దీనిని శుద్ధీకరణగా చేసుకునేదానికి ఆనాడు మా ప్రభుత్వం ఎంతో డబ్బులు వెచ్చించి చేస్తే ఈరోజు దాన్ని నీరు గార్చి బీసీలకు ఎటువంటి మంచి జరగకూడదనే దురుద్దేశంతో ఈ ప్రభుత్వం ఒక్క చిల్లి గవ్వ కూడా రాల్చకుండా ఇది ఉంది. ఇక్కడ ఉన్నటువంటి భవనానికి సంబంధించి కనీసం ఫంక్షన్ హాల్ మార్కెట్లో కూడా ఇది ఇంత రేటు ఉంది, ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉంది, తక్కువ రేట్లో బీసీలకు అందుబాటులో ఉంటుందని కూడా లేదు. అది కూడా తెలియజేయదు బీసీ వెల్ఫేర్